హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 10 ఆఫ్ మన జావా ఫ్రీ డిఎస్ఏ కోర్స్. సో పార్ట్ 10 దాకా వచ్చేసారంటే తోపు మచా. సో ఎంత డెడికేషన్ కావాలి. కంగ్రాచులేషన్స్ పార్ట్ 10కి వచ్చినందుకు. సో మనం పార్ట్ 10లో మన ఆనిముత్యం ముగ్గుల కాంపిటీషన్ పార్ట్ 2 చూద్దాం. అంటే మన ప్యాటర్న్స్ పార్ట్ 2. సో ఈ పార్ట్ తోటి నువ్వు ప్యాటర్న్స్ ఇరగదీయాలి. సో చలో మన పార్ట్ 2 ఆఫ్ మన ముగ్గుల కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేసి కొండ ముగ్గు. సో ఈ కొండ ముగ్గు మనం వేయాలి. సో ఈ పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుగా, vignesstudyjulakanti.in. సో అన్ని వీడియోస్లో లాగానే అక్కడ వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకో. సో ఇదన్నమాట మన కొండ ముగ్గు. సో ఈ ముగ్గు వేయడానికి మనం ట్రై చేద్దాం. సో మనం ముగ్గులు ఎక్కడ వేస్తాం? మన ఆన్లైన్ జావా కంపైలర్లో వేస్తాం. సో మన ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేసేసేయండి. తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మనం ఆ ముగ్గు వేయబోతున్నాం. సో మస్తుంది కదా ముగ్గు. సో ఒకసారి నువ్వు వెళ్ళి ట్రై చేయరాదు. సో ఒకసారి ఇక్కడనే వీడియో ఆపేసి ఈ ముగ్గు వేయడానికి ట్రై చేయి. సో ఒక కనీసం ఈ ముగ్గు 20 minutes ట్రై చేయి. 20 minutes అంటే 20 minutes అక్కడ స్టాప్ వాచ్ పెట్టుకుని అయినా ట్రై చేయి 20 minutes. రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. వస్తే కింద కామెంట్ చేసేసా నీకు వచ్చిన సొల్యూషన్. రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో 20 minutes ట్రై చేయి. తర్వాత ఈ వీడియో మళ్ళీ కంటిన్యూ చేయి. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేసి ఉంటారని అనుకుందాం. సో అట్లయితేనే లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మళ్ళీ నాకేం రావట్లే అని ఇప్పుడు ఓకే చేస్తావేమో, బట్ ఫ్యూచర్లో వెళ్తా ఉంటే డిఎస్ నువ్వు సాల్వ్ చేయలేవు ఇప్పుడు అట్లా ప్రాక్టీస్ చేయకపోతే. సో ఇప్పుడు అట్లా ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యూచర్లో కష్టమైనవి కూడా సాల్వ్ చేయగలుగుతావు. సో రాకపోతే ఫైన్. సో నువ్వు ట్రై చేస్తావు కదా, ఆ టైం ఇంపార్టెంట్. ఆ ట్రై చేసినప్పుడు నువ్వు డిఫరెంట్ వేస్ ఆలోచిస్తావు కదా, అది ఇంపార్టెంట్. సో అలానే లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నా. సో చలో ఇప్పుడు మనం ఈ కొండ ముగ్గు వేద్దాం. సో మస్తుంది కదా ముగ్గు. ఈ కొండ ముగ్గు ఎట్లా వేస్తాం? సో చలో మన ప్లే గ్రౌండ్కి పోదాం. ఇప్పుడు కొండ ముగ్గు వేయాలి. సో ఆ కొండ ముగ్గుని ఇందులో గిద్దాం. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ 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 ఇక్కడ. సో ఇది మన కొండ ముగ్గు అనమాట. సో ఇది మన కొండ, ఇది మనం వేయాల్సిన ముగ్గు. సో ఇది కదా. సో జస్ట్ మనం 3x3 తీసుకుందాం ఫస్ట్ దానికి. ఈ కొండ ముగ్గు మనం వేయాలి. సో ఇది 0 1 2 0 1 2 3 4 ఓకే ఇంత ఉందన్నమాట. అంటే ఇటు సైడ్ లెంత్ ఏమో 5 ఉంది, ఇక లెంత్ 5, ఇక లెంత్ 3 ఉంది. సో 3 × 5. సో ఈ ముగ్గు మనం వేస్తున్నాం ఇప్పుడు. సో ఎట్లా వేస్తాం? దీనికి లాజిక్ ఏంది? సో మనం ఇంతకుముందు చూసిన కాన్సెప్టే. సో ఐ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఈ ఎక్స్ మార్క్ ఉన్నప్పుడు ఐ వాల్యూస్ 0 ఉన్నాయి, 1 ఉన్నాయి, 2 ఉన్నాయి. అన్నిట్లలో కామన్గా అవే ఉన్నాయి. సో ఐని మనం రాసుకుందాం. ఏమని రాసుకుందాం? 0 1 2. సో ఇది పాత వీడియోలో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా. సో చలో నెక్స్ట్ 0 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? సో 0 ఉన్నప్పుడు జే వాల్యూస్ ఏమేమి ఉన్నాయి? ఐ 0 ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఐ 0 ఉంది కదా. సో ఇంకా జూమ్ చేద్దామా కొంచెం. ఐ ఇక్కడ 0 ఉంది కదా. ఐ 0 ఉన్నప్పుడు జే వాల్యూ ఏముంది? 2 ఉంది. రాద్దాం. తర్వాత ఇక్కడ ఏమైంది? ఐ 1 ఉన్నప్పుడు జే వాల్యూస్ 1, 2 ఉంది. తర్వాత 2కి వచ్చేసి ఐ 2 ఉన్నప్పుడు జే వాల్యూస్ 0, 1, 2, 3, 4 అంతే కదా. ఓకే ఇక్కడ 1, 2, 3 కూడా. సారీ గైస్. సో ఇదనమాట. సో ఇక్కడ నుంచి నువ్వు ఏం అబ్జర్వేషన్ చేయగలుగుతావు? ఐ వాల్యూ 0 to 2 ఉంది కాబట్టి నువ్వు ఫర్ లూప్లో ఐ డైరెక్ట్ ఐ = 0 స్టార్ట్ చేసి n దగ్గర ఎండ్ చేస్తావు. ఇక్కడ మన n 3 అనుకుందాం. ఓకే n 3 అనుకుందాం. సో n దగ్గర ఎండ్ చేసేస్తావు. ఓకే కదా. సో నీకు n ఒక్కటే ఇస్తే ఇది ప్రింట్ చేస్తాం అనమాట ఈ బొమ్మని. కాబట్టి ఫర్ లూప్లో ఐ = 0 దగ్గర స్టార్ట్ చేయి, ఐ n రాయి. ఓకే ఫర్ లూప్లో ఐ ఫిక్స్ అయిపోయింది, లోపల జే రాస్తాం. ఇప్పుడు జేకి ఏం చేస్తామో ఆలోచించు. సో ఇక్కడ ఒకటి ఇక్కడ నీకు ఒకటి ఏం అర్థమైందంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 5. ఓకే సో ఇదొకటి. ప్రతిసారి 2 ఎలిమెంట్స్ పెరుగుకుంటూ వచ్చినాయి. ఇది ఒక అబ్జర్వేషన్. ఓకే ప్రతిసారి +2 అయింది, +2 అయింది, అట్లా 2 ఎలిమెంట్స్ పెరుగుకుంటూ పోతాయి. ఇంకొకటి ఎక్స్ట్రా ఇంకో లైన్ వస్తే ఇంకో 2 ఎలిమెంట్స్ పెరుగుతాయి అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ ఒకటి యాడ్ చేస్తున్నాం, ఇటు సైడ్ ఒకటి యాడ్ చేస్తున్నాం, 2 ఎలిమెంట్స్ పెరుగుతాయి. సో ఇది అయితే నీకు ఒకటి అర్థమైపోయి ఉండాలి ఇప్పటికీ. సో ఇన్ కేస్ పక్కన స్పేసెస్ వచ్చి ఇటు సైడ్ ఏమైనా ఎలిమెంట్స్ ఇట్లా స్టార్ మార్క్స్ వచ్చినాయి అనుకో, నువ్వు ఫస్ట్ ఏం ట్రై చేయి అంటే ఈ స్టార్ మార్క్స్ కాకుండా ఈ స్పేసెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయి. అంటే ఇక నువ్వు స్పేసెస్ అనుకోకు, జస్ట్ ఇట్లా హైఫన్ అనుకో. సో ఈ హైఫన్ని బిల్డ్ చేయడానికి ట్రై చేయి. అంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఇది బిల్డ్ చేయడానికి ట్రై చేయి.
సో ఆటోమేటిక్ ఇది బిల్డ్ చేసిన తర్వాత నువ్వు ఏం చేయొచ్చు అంటే లోపలనే ఇంకో ఫర్ లూప్లో ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 3, థర్డ్ టైం లైన్గా 5 ఇట్లా ప్రింట్ చేసేయచ్చు. కాబట్టి ఎప్పుడైనా నీకు పక్కన స్పేసెస్ ఉన్న ప్రాబ్లమ్స్ కనిపించినాయి అనుకో, సో ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినాం మనం పార్ట్ 1 లాస్ట్ స్టాండ్. సో స్టాండ్లో కూడా ఫస్ట్ స్పేసెస్ని క్రియేట్ చేసి దాని తర్వాత లైన్గా 3, 3, 3 అని కూడా ఫర్లో ప్రింట్ చేసేసినాం. సో ఇది కూడా సేమ్ అంతే. సో దాంట్లో ఏంటంటే ఇక్కడ స్టార్లు పక్క పక్కన ఉన్నాయి, అక్కడ కాకపోతే ఇందులో పెరుగుకుంటా కిందికి పోతున్నాయి. సో ఇదొక ప్రాబ్లం అనుకో, ఇదొక ప్రాబ్లం అనుకో. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎన్ని సాల్వ్ చేయాలి అంటే ఇట్లా ఇది సాల్వ్ చేయాలి, ఈ ట్రయాంగిల్ని సాల్వ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంకొక ఎక్స్ట్రా తీసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ఎన్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఇక్కడ ఎన్ ఎంత 3 అయితే ఫస్ట్ 2 ఉన్నాయి, తర్వాత 1 ఉంది. సో ఎన్ ఇన్ కేస్ ఎంత అయితే దాని -1 నుంచి స్టార్ట్ అవుతున్నది. సో ఇక్కడ ఎన్ 3 అవుతుంది, దీని ఎన్ 4 అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇది చేసినావు అనుకో, దీని తర్వాత ఏం చేస్తా, ఒక స్టార్ పెడతా, దాని తర్వాత సారి 1 + 2 3 స్టార్స్ పెడతా, దాని తర్వాత సారి 5 స్టార్స్ పెడతా. మనకు కావాల్సిన డయాగ్రామ్ వచ్చేసింది కదా. సో ఇదే మనకు కావాల్సిన స్టార్లది. సో దీనివల్ల ఇక్కడ స్పేసెస్ పెడతా హైఫెన్స్ బదులు, అంతే. సో ఇప్పుడు దీనికి ఏమవుతుంది, దీనికి చూద్దాం. ఇట్లా రాసిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఒక స్టార్ పెడతా, దాని తర్వాత 3 స్టార్లు పెడతా, దాని తర్వాత 3 + 2 5, సో 5 స్టార్స్ పెడతా, దాని తర్వాత 5 + 2 7, తర్వాత 7 స్టార్స్ పెడతా. చూడు మచ్చా, మనకు కావాల్సిన ట్రయాంగిల్ వచ్చేసింది. ఓకే, సో ఈ హైఫెన్ బదులు నేను దీన్ని స్పేస్ తోటి రీప్లేస్ చేస్తా. సో మంచి మనకు కావాల్సిన కొండ వచ్చేస్తుంది. సో సింపుల్ కదా. సో ఫస్ట్ నువ్వు ఇది బిల్డ్ చేయడం నేర్చుకోవాలి ఎప్పుడైనా, స్పేసెస్ని బిల్డ్ చేయడం. దాని తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ గురించి ఆలోచించవచ్చు సింపుల్గా. సో ఇక్కడ +2 + 2 అవుతుంది, ఇది ఒక అబ్జర్వేషన్ అనమాట. సో ఇది మనం తర్వాత చూసుకుందాం, ఫస్ట్ దీన్ని చూద్దాం. సో ఫస్ట్ ఇది బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఎట్లా బిల్డ్ చేస్తాం, సో ఇది ఎప్పుడు n వాల్యూ 4 అయినప్పుడు ఇట్లా. సో n వాల్యూ 4 అయినప్పుడు ఈ అబ్జర్వేషన్ నుంచి నీకు ఏం తెలుస్తుంది, స్టార్టింగ్ రోలో 3 ఉంటున్నాయి, సెకండ్ దాంట్లో 2 ఉంటున్నాయి, తర్వాత దాంట్లో 1 ఉంటున్నాయి, n వాల్యూ 4 అప్పుడు. సో ఇప్పుడు నీ గోల్ ఏంటంటే ఇక్కడ 3 అనే వాల్యూ తెప్పియడం, ఇక్కడ 2 అనే వాల్యూ తెప్పియడం, ఇక్కడ 1 అనే వాల్యూ తెప్పియడం. సో ఫస్ట్ అయితే మనం బయట ఫర్ లూప్ రాస్తాం. ఫర్ int i = 0, i <n, i++ ఇదైతే రాసేస్తాం బయట. దాని తర్వాత ఇప్పుడు లోపల మనం చూసుకుంటాం. సో లోపల చూసుకునేటప్పుడు ఏంది అంటే ఇప్పుడు నువ్వు ఒక ఫర్ లూప్ రా, ఇక్కడ ఆ ఫర్ లూప్ తోటి ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేయి. సో 3 ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఇక్కడ 3 రావాలి, సెకండ్ టైం 2 రావాలి, థర్డ్ టైం 1 రావాలి. ఇది ఎట్లా చేస్తావు, ఇక్కడ n వచ్చేసి 4 కదా. సో ఇదేంటి 4 - i వాల్యూ ఇక్కడ 0 ఉంది. సో 4 - n- మన ఫార్ములా వచ్చేసి n - i - 1, ఇది ఇప్పటికే వాడేసినాం కూడా. సో ఇక్కడ n - i - 1 అనేది అబ్జర్వేషన్ వల్ల నీకు రావాలి. ఇట్లా 1, 2 ప్రాబ్లమ్స్ చేస్తే దాని తర్వాత ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అబ్జర్వేషన్ చేసి నువ్వే కొత్త ఫార్ములాలు కూడా క్రియేట్ చేయగలుగుతావు. సో ఇప్పుడు n - i - 1 పెడితే ఏమవుతుంది, n4, ఇక్కడ i వచ్చేసి 0, ఇది ఫస్ట్ రో కదా, i 0 ఉంటుంది. సో ఇక్కడ i వాల్యూస్ దీనిది 0. సో 4 - 0 - 1 ఎంత 3 వచ్చేసింది కదా. దీనిది ఇప్పుడు 4 - i ఎంత, ఇక్కడ 1 వస్తుంది, సెకండ్ రోలో i వాల్యూ 1, i అంటే ఇండెక్స్. సో 2 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో దానివల్ల మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ int j = 0, j <n - i - 1 అను, j++ అని ఇక్కడ అన్న తర్వాత నువ్వు ఇక్కడ system.out.println ఈ హైఫెన్ని ప్రింట్ చేయి. ఓకే, ఈ క్లోజ్ చేసేసే ఫర్ లూప్స్. సో ఇప్పుడు మనకు కావాల్సిన హైఫెన్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూద్దాం ఆ హైఫెన్స్ మనకు కావాల్సినట్టు వచ్చినాయో లేవో అని. లెట్స్ గో, మన ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఫర్ int i = 0, i ఇక్కడ n వాల్యూ 4 తీసుకుందాం, i n, i++. ఇప్పుడు లోపల ఫర్ int j = 0, j <n - i - 1, j++ system.out.print హైఫెన్ కదా మనం ప్రింట్ చేయాలనుకుంటుంది, హైఫెన్ని ప్రింట్ చేసేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో మనకు కావాల్సినట్టు. ఓ సారీ గైస్, ఎందుకంటే మనం మర్చిపోయింది ఏంటి అంటే నెక్స్ట్ లైన్కి ప్రింట్ చేయాలి కదా ఈ ఫర్ లూప్ అయిపోయాక. సో నెక్స్ట్ లైన్ ప్రింట్ చేయకపోతే అలానే వస్తుంది. సో పక్కా మీరు ఈ వీడియో చూసే ముందు వీడియోస్ చూస్తేనే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేకపోతే మళ్ళీ అర్థం కాదు. సో మనకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చేసింది చూసారా, మనకు కావాల్సింది కూడా అదే కదా.
సో అది వచ్చేసింది. దీని తర్వాత ఏం చేస్తాం, సో ఇప్పుడు మస్తు ఉంటుంది చూడు. దీని తర్వాత నువ్వు దీనికి లాజిక్ బిల్డ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, దీనికి ఎట్లా బిల్డ్ చేస్తావు? సేమ్ ఇక్కడ 3 2 అని ఇట్లా అన్నావు, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 అన్నావు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 అన్నావు, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అన్నావు. సో ఇప్పుడు ఇటు సైడ్కి కూడా ఏమేమి ఉన్నాయో రాసుకుందాం. ఫస్ట్ ఎన్ని ఉన్నాయో, ఇటు సైడ్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 1 ఎక్సే ఉంది. నెక్స్ట్ రోలో ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 3 ఎక్స్లు ఉన్నాయి. దాని తర్వాత దాంట్లో 5 ఎక్స్లు ఉన్నాయి. దాని తర్వాత దాంట్లో 7 ఎక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన నెంబర్. కాకపోతే ఇక్కడ ఐ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో ఐ వాల్యూ వచ్చేసి 0, ఇక్కడ ఐ వాల్యూ 0 అయింది. ఇక్కడ ఐ వాల్యూ ఎంత, 1. ఇక్కడ దీనికి ఐ వాల్యూ 0, దీనికి ఐ వాల్యూ 1, దీనికి ఐ వాల్యూ 2, దీనికి ఐ వాల్యూ 3. సో ఇప్పుడు నీకు 0 ఇస్తే 1 అని వచ్చేటో ఫామ్లో కావాలి, 1 ఇస్తే 3 వచ్చేటో ఫామ్లో కావాలి, 2 ఇస్తే 5 వచ్చేటో ఫామ్లో కావాలి, 3 ఇస్తే 7 వచ్చేటట్టు ఫామ్లో కావాలి. సో ఆలోచించు, ఫార్ములా కోసం ఏం పెట్టగలుగుతాం 0కి వస్తే. సో ప్రతిసారి నువ్వు ఏమైనా నెంబర్ ఇస్తే +1 చేస్తా అన్నావు అనుకో, 0 + 1 1, ఓకే. 1 + 1 2, కానీ 3 ఉంది అక్కడ, ఓకే అది తప్పు. సో ఇంకేమైనా ఆలోచించి ఇంటూ 2 చేస్తావు అనుకో, సో 0 × 2 చేస్తే 0 అవుతుంది, తప్పు అక్కడ పోయింది. సో ఇంటూ 2 చేసినాక +1 యాడ్ చేయి. సో మన ఫార్ములా వచ్చేసి x × 2 + 1 అనుకో, ఇక్కడ ఎక్స్ కాదు ఇది ఐ కదా, i × 2 + 1 మన ఫార్ములా. సో ఇప్పుడు 0 × 2 + 1 ఎంత, 1. 0 × 2 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 × 2 + 1 3, 2 × 2 + 1 5, 3 × 2 + 7 3 × 2 + 1 7 అవుతుంది. సో ఇక్కడ నువ్వు రాసుకో ఫస్ట్, ఇందులో 1 ప్రింట్ చేయాలి, ఇందులో 3, ఇందులో 5 టైమ్స్ ప్రింట్ చేయాలి, ఇందులో 7 టైమ్స్ ప్రింట్ చేయాలి. దాని తర్వాత ఐ వాల్యూస్ రాసుకో పక్కన. అప్పుడు రిలేషన్ ఆలోచించు చూస్తూ, 0 అప్పుడు 1 రావాలి, 1 అప్పుడు 3 రావాలి, 2 అప్పుడు 5 రావాలి, 3 అప్పుడు 2 రావాలి, అన్నిటికీ కామన్గా ఏముంది. సో ఇక్కడ చూస్తే ఓకే, దీన్ని ఇంటూ 2 చేసి +1 చేస్తే ఇది వస్తుంది కదా డైరెక్ట్ అని నీకు వచ్చేస్తుంది. 2-3 ప్రాబ్లమ్లు చేసేసరికి సెట్ అయిపోతుంది. సో i × 2 + 1 అన్ని టైమ్స్ స్టార్ ప్రింట్ చేయాలి. ఇంకేముంది, ఫర్ లూప్ 0 నుంచి ఇక్కడ దాకా రాస్తావు, i × 2 + 1 దాకా రాస్తావు, సెట్. సో రాసేద్దాం, ఇంకేంది, ఫర్ int k = 0, k i 2 i, సో 2 i + 1 అక్కడ దాకా k ++ అంటే అన్నిసార్లు మనం ఇక్కడ స్టార్ని ప్రింట్ చేస్తాం. system.out.print స్టార్ అంటాం. వచ్చేసింది చూసిరా, system.out.print స్టార్ అనేసి ఇట్లా రన్ కొట్టేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. చూసారా, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. ఇంకేముంది, లాస్ట్కి దీన్ని స్పేస్ తోటి రీప్లేస్ చేసేద్దాం ఈ హైఫెన్ని. మనకు కావాల్సిన కొండ కూడా వచ్చేస్తుంది, కొండ. సో కొండ విజయ్ దేవరకొండ. సో వచ్చేసింది కదా. సో మనకు కావాల్సిన స్టార్స్ తోటి ఇది కూడా వచ్చేసింది. అండ్ నాకు విజయ్ దేవరకొండ మూవీస్ అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్ నేను. ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్, లైక్ అందరి ఫ్యాన్, బట్ విజయ్ దేవరకొండ కొంచెం స్పెషల్. సో ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, కొండ వచ్చేసింది, రైట్. చలో, సో దిస్ ఈజ్ హౌ వి బిల్డ్ కొండ విజయ్ దేవరకొండ. సో నెక్స్ట్, సో కొండ ముగ్గు వేసేసినావు కదా, నెక్స్ట్ ఇంకో ముగ్గు వేస్తాం, రివర్స్ కొండ ముగ్గు. ఇప్పుడు నువ్వు కొండ ముగ్గు వేసే, ఇప్పుడు వీడియో ఆపేసి కొండ ముగ్గు వేయి, ఇన్ కేస్ నువ్వు వేయకపోతే. సో కొండ ముగ్గు వేసినాక ఇప్పుడు మళ్ళీ వీడియో ఆపి రివర్స్ కొండ ముగ్గు ట్రై చేయి, ఇది నీకు వస్తుంది మ్యాక్సిమం. సో ఆలోచించు రివర్స్ కొండ ముగ్గుకి ఏం చేయాలి నువ్వు అని. సో ఫస్ట్ ఇట్ సైడ్ ఏం బిల్డ్ చేయాలి అని ఆలోచించు, ఎట్లా ఈ రివర్స్ కొండ ముగ్గు వేయాలి అని ఆలోచించు, పక్కా వస్తుంది. సో వెల్కమ్ బ్యాక్ మచ్చా. సో మీరు ఆల్రెడీ ఆపేసి వచ్చారు అనుకుందాం. సో ఇప్పుడు కొండ ముగ్గుని తీసి రివర్స్ కొండ ముగ్గు ఎట్లా వేస్తాం తెలుసా, చాలా సింపుల్గా చెప్పనా. ఇక్కడ i = n-1 దగ్గర స్టార్ట్ చేద్దాం, i > 0 దగ్గర ఆపేద్దాం, i - చేద్దాం, రన్ కొడదాం, లెట్స్ సీ ఏమవుతుందో. రివర్స్ కొండ ముగ్గు వచ్చేసింది, ఎంత సింపుల్ కదా, ఇలాగ వచ్చిందని రివర్స్ చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందని ఒకసారి చూద్దాం. సో ఇనిషియల్గా i వాల్యూ n-1 అంటే 3 అవుతుంది. సో i వాల్యూ 3 అయినప్పుడు ఈ ఫర్ లూప్ j = 0 నుంచి n-i - 1 ఎంత, 4 - i వాల్యూ 3 కాబట్టి 4 - 3 - 1 0. సో j = 0 to j < 0 అంటే అసలు ఒక్క స్పేస్ కూడా ప్రింట్ కాదు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, k < 2 i ఎంత 3 కదా. సో 2 3 6 6 + 1 7. సో k < 7 అంటే 7 టైమ్స్ స్టార్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం i వాల్యూ ఒకటి తగ్గుతుంది. సో తగ్గినప్పుడు 3 వాల్యూ కాస్త 2 అవుతుంది. సో 2 అయినప్పుడు ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుంది. సో అలా మనం రివర్స్ కొండ కూడా బిల్డ్ చేసినాం. సో ఇది మీ హోంవర్క్ లాగా అనమాట. సో కోడ్ నేను ఆల్రెడీ ఇక్కడ పీడిఎఫ్స్లో కింద కోడ్స్ అన్నీ ఇచ్చా.
సో నీకు కోడ్ అర్థం కాకపోతే కింద వెళ్ళి కోడ్స్ కూడా చూడొచ్చు. బట్ ట్రై చేయి, ఫస్ట్ ట్రై చేసి కొంచెం తర్వాత రాకపోతే చూడు. సో బెంటెన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో, లెట్స్ వెయిట్. తర్వాత రివర్స్ కొండ ముగ్గు వేసేసినాం కదా. నెక్స్ట్ రివర్స్ కొండ మీద స్ట్రైట్ కొండ డైమండ్ ముగ్గు. సో మనం ఈ డైమండ్ ముగ్గు వేస్తాం ఇప్పుడు ఇది కూడా నువ్వు ట్రై చేయి. ఇది కూడా నీకు కొత్త కాన్సెప్ట్స్ ఏం అవసరంలే, ఇప్పటిదాకా వచ్చిన దాంతో సాల్వ్ చేయగలుగుతావు. నువ్వు ఈ డైమండ్ ముగ్గు కూడా ఫుల్ సింపుల్గా వేయగలుగుతావు. వెళ్ళి వేసేసాయి డైమండ్ ముగ్గు. సో యా, ఇన్ కేస్ నీకు వచ్చింటే కింద కామెంట్ చేయి. సో డైమండ్ ముగ్గు కూడా వేసారు అనుకుందాం. సో వెళ్ళిపోదాం, ఇప్పుడు డైమండ్ ముగ్గు వేద్దాం. డైమండ్ ముగ్గు ఎట్లా వేస్తామంటే దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. సో ఇది రివర్స్ కొండ ముగ్గు కదా, దీనిపైన స్ట్రైట్ కొండ ముగ్గు వేద్దాం. సో స్ట్రైట్ కొండ ముగ్గుకి ఇక్కడ జస్ట్ లెస్ దెన్ I0 దగ్గర స్టార్ట్ చేసి I<n చేసి I++ చేస్తే స్ట్రైట్ ముగ్గు వస్తుంది. సో స్ట్రైట్ ముగ్గు, దాని కింద రివర్స్ కొండ ముగ్గు. సో రెండింటిని రన్ చేస్తే ఏమవుతుంది, మనకు కావాల్సిన డైమండ్ ముగ్గు లాంటిది వస్తుంది. బట్ డైమండ్ ముగ్గు కాదు, ఎందుకో చూసినావు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి 7 స్టార్స్ తోటి. కాకపోతే నేను మీకు చూపించిన దాంట్లో ఒక్కటే లైన్ ఉంది. సో దానికోసం నువ్వు ఏం చేయొచ్చు, ఇందులోనైనా లాస్ట్ నుంచి n వరకు వెళ్ళకుంటే n-1 చేయొచ్చు. లేకపోతే ఇక్కడ n-1 దగ్గర స్టార్ట్ చేయకుండా n-2 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒక చేంజ్ చేయడం వల్ల మిడిల్లో ఒక ఎక్స్ట్రా లైన్ పోతుంది. సో మన డైమండ్ ముగ్గు కూడా అయిపోయింది. కంగ్రాట్స్. నెక్స్ట్ ఎంత ఈజీ ఉంది కదా. సో కొంచెం ఒక్కసారి కొంచెం కష్టపడి నేర్చుకుంటే ఇలా మిగతావన్నీ చాలా ఈజీగా ఉంటాయి. డిఎస్ఏ ఫుల్ ఈజీ. జస్ట్ ఫస్ట్ టైం కొంచెం కష్టం అనిపిస్తుంది, చేస్తా వెళ్తా ఉంటే చాలా ఈజీ ఉంటుంది. సో అది మన ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి బెన్ 10 వాచ్. సో బెన్ 10 వాచ్ ఏం చేస్తాం, లెట్స్ సీ. సో ఈ బెన్ 10 వాచ్లో ఏంది అంటే బెన్ 10 సింబల్ లాగానే ఉంది కదా. సో ఇది కూడా నువ్వు చేయగలుగుతావు మచ్చా, ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే. సో ఇక్కడనే వీడియో ఆపేయి, అస్సలు చూడకు, వెళ్ళి ఆ బెన్ 10 వాచ్ ట్రై చేసి నీకు వస్తే కింద కామెంట్లో పేజ్ చేసి బెన్ 10 వాచ్ అని పేజ్ చేయి. సో బెన్ 10 చూస్తారా మీరు ఇంతకీ? నేను డోరెమాన్ కూడా చూస్తుండే ఏంది, ఇప్పుడు కూడా చూస్తా. ఓకే, సో ఇది బెన్ 10 వాచ్ అనమాట. సో బెన్ 10 వాచ్ ఇప్పుడు మనం గీద్దాం. సో బెన్ 10 వాచ్కి ఇక్కడ చూస్తే నీకు ఏం అనిపిస్తుంది, మన కొండని ఉల్టా వేసేసినాం అనుకో, అంటే ఫస్ట్ ఈ కొండ పెట్టే బదులు ఈ కొండ పైన పెట్టి ఈ కొండ కింద పెట్టేస్తే బెన్ 10 వాచ్ అయిపోతుందిగా. సో జస్ట్ దీన్ని ఇక్కడి నుంచి లేపేసి కింద పేస్ట్ చేస్తా. సో అక్కడి నుంచి తీసేసిన, ఈడ పేస్ట్ చేసేసిన. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇలాగ ఇక్కడ n-2 దగ్గర స్టార్ట్ చేసినాం కదా, ఒక మధ్యలో లైన్ లేపేయాలని, మళ్ళీ దాన్ని రివర్స్ చేసేసి రన్ చేసేద్దాం. సో లెట్స్ సీ ఎట్లాంటి అవుట్పుట్ వస్తుంది అని. సో అవుట్పుట్ వచ్చింది, కాకపోతే మధ్యలో మళ్ళీ ఇక్కడ 2 స్టార్లు వచ్చినాయి. కానీ మన పీడిఎఫ్లో చూస్తే మధ్యలో ఒక్కటే స్టార్ ఉంది. సో దానికోసం నువ్వు 2 వేస్ చేయొచ్చు. ఒకటి I>=1 ఇక్కడ ఆపొచ్చు, లేదు అంటే ఇక్కడ I0 దగ్గర స్టార్ట్ చేసే బదులు 1 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. సో రన్ చేయి. ఇప్పుడు రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది, మనకు కావాల్సిన బెన్ 10 అవుట్పుట్ వచ్చేస్తుంది. సో కంగ్రాట్స్, ఇది కూడా సాల్వ్ చేసేసినావు, ఎంత సింపుల్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంటే కొంచెం ఇలాగ దానికంటే కొంచెం కష్టమైన బొక్కబడిన కొండ. సో బొక్కబడిన కొండని ఎట్లా క్రియేట్ చేస్తాం. సో లెట్స్ థింక్ బొక్కబడిన కొండని ఎట్లా క్రియేట్ చేస్తామని. సో మన ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతాం. సో ఇలాగట్లానే ఫస్ట్ అయితే ఈ ఫర్ లూప్ రాస్తావు ఇట్ సైడ్ది క్రియేట్ చేయడానికి, అదైతే క్లియర్ మనకి, దాంతో ఏం ప్రాబ్లం లేదు. సో ఫర్ లూప్ అది చేస్తే ఈ కొండను కూడా రాస్తావు, కానీ మధ్యలో బొక్కలు కావాలి కొన్ని ప్లేసెస్లలో. సో ఆ బొక్కలు రావడానికి ఏం చేస్తావు. సో చలో లెట్స్ గో. సో ఇప్పుడు బొక్కలు రావాలి అంటే ఏం చేస్తావు, ఒక్కటి చూసారా, ఈ మన లోపలి ఫర్ లూప్ ఉందా, ఈ ఫర్ లూపే మనం ఇప్పుడు చేంజ్ చేస్తాం. మిగతా అంత కోడ్ సేమ్, ఈ ఒక్క ఫర్ లూప్లో ఏదో చేంజ్ ఉంటుంది. సో ఇది కదా, ఇది తీసేద్దాం, ఇది క్యాన్సిల్, లెట్స్ క్లియర్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. 0 దగ్గర స్టార్ట్ చేసి లెట్స్ రన్. సో ఇది మన స్ట్రైట్ కొండది. సో ఇక్కడ మధ్యలో మాత్రం రావద్దు. ఈ స్టార్ లైన్ ప్రింట్ చేస్తుంది ఏంటిది, ఇది కదా. సో ఇప్పుడు మనం ఏదో ఒక చేంజ్ ఇందులో వేస్తాం, k=0 ఇందులో ఏదో ఒక చేంజ్ చేస్తాం, దానివల్ల వస్తుంది. సో ఈ మధ్యలో ఈ స్పేసెస్ తీసేద్దాం. సో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. స్పేసెస్ తీసేస్తే ఇట్లా కనిపిస్తుంది మీకు, 1 2 3 ఇట్లా స్లాంట్ వచ్చేసి. సో ఇది వస్తుంది. కాకపోతే నేను దాంట్లో ఇవి తీసేసేయాలి, ఈ పార్ట్స్ తీసేసేయాలి, ఓన్లీ ఎడ్జెస్ ఉంచాలి, ఈ మిడిల్వి తీసేసేయాలి ఎడ్జెస్ ఉంచి. సో అది ఎట్లా వేస్తా సో ఆలోచిద్దాం. సో అది ఎట్లా వేస్తా అంటే, సో మనం బొమ్మ గీద్దాం. ఫస్ట్ ఇక్కడ
స్టార్ 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 4 స్టార్ 7 స్టార్. ఇక్కడ ఒక స్టారు, ఇది ఈడ కాదు, ఇక్కడ ఒక స్టార్. దాని తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చినాము దీనికి 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 ఇక్కడ స్టార్, దీనికి. ఓకే ఓకే, ఇది మన స్టార్లు అనమాట. మనకి ఏమేమి ప్రింట్ కావాలి, ఇది ప్రింట్ కావాలి అండ్ మిడిల్లో వెళ్ళిపోవాలి. ఓన్లీ ఎడ్జెస్ ప్రింట్ కావాలి, మిగతా మిడిల్లో ఉన్న అన్నీ వెళ్ళిపోవాలి. సో ఈ ఎడ్జెస్ అప్పుడు ఐ వాల్యూస్ చూద్దాం. సో ఐ వాల్యూస్ వేసుకుంటే ఈడ ఐ వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 1 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 2 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 3 అవుతుంది. ఇది ఐ వాల్యూస్. ఇప్పుడు కే వాల్యూస్ వేసుకుందాం. కే అంటే ఇక్కడ మనం కేతో రిప్రజెంట్ చేస్తున్నాం కదా, సో కే వాల్యూస్ వేసుకుందాం. కే వాల్యూస్ ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది, 2 3 4 5 6. సో ఇది కే వాల్యూస్ అనమాట. ఇది అవుతుంది కదా. సో ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తే కే వాల్యూస్ 0 ఎప్పుడైతుంది తెలుసా? ఇది కే వాల్యూస్ 0 అనమాట. ఇక్కడ కే వాల్యూ 0 అవుతుంది, ఎందుకంటే నువ్వు కే 0 దగ్గర స్టార్ట్ చేసి కే లెస్ దెన్ 2 స్టార్ i-1 దాకా నడుపుతున్నావు. సో కే 0 ఉన్నప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, ఈ ఫస్ట్ రో ప్రింట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈ సెకండ్ రో ఉందా, ఇది సెకండ్ ప్రింట్ అయ్యే ఐటమ్స్ కే ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు అవుతున్నాయి. థర్డ్ ప్రింట్ అయ్యే ఐటమ్స్ కే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు అవుతున్నాయి. ఫోర్త్ ప్రింట్ అయ్యేది కే ఈక్వల్ టు 3, తర్వాత ప్రింట్ అయ్యే కే ఈక్వల్ టు 4, తర్వాత ప్రింట్ అయ్యేది కే ఈక్వల్ టు 5, తర్వాత ప్రింట్ అయ్యేది కే ఈక్వల్ టు 6. సో ఈ ఆర్డర్లో ప్రింట్ అవుతున్నాయి కదా మనకి. సో కొంచెం మళ్ళీ క్లియర్గా గీస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ స్టార్ తీసేసి ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ ఐ ఈక్వల్ టు కే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 4 ప్రింట్ అవుతుంది, తర్వాత కే ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఈ 3 ప్రింట్ అవుతున్నాయి, తర్వాత కే ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు ఇది ప్రింట్ అవుతున్నాయి, తర్వాత కే ఈక్వల్ టు నెక్స్ట్ ఉన్నప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. సో కే ఈక్వల్ టు 4 ఇది, కే ఈక్వల్ టు 5 ఇది, కే ఈక్వల్ టు 6 ఇది. సో ఇట్లా ప్రింట్ అవుతున్నాయి అనమాట. అంటే నేను చెప్పేది ఏంటి అంటే 0 ఉన్నప్పుడు ఇవన్నీ ప్రింట్ అవుతున్నాయి, కే 0 కాకపోతే ఇంకా స్టాపింగ్ ఉన్నప్పుడు ఇవి ప్రింట్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ నువ్వు ఏం కండిషన్ పెట్టొచ్చు అంటే ఆలోచించు. సో జనరల్గా నోట్తో చెప్తే కండిషన్స్ ఏం చెప్తావు? స్టార్టింగ్ కే స్టార్ట్ అయ్యేది వదిలేసాయి, కే స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్లు ప్రింట్ అయ్యాయి, కే ఎండ్ అయ్యేటప్పుడు స్టార్లు ప్రింట్ అయ్యాయి, ఇది వచ్చేస్తుంది. అండ్ ఈ కిందిది రావడానికి ఏంటి అంటే ఐ ఎండ్ అయ్యేటప్పుడల్లా ఈ స్టార్లను ప్రింట్ అయ్యాయి. సో ఈ 3 కండిషన్, ఐ ఎండ్ ఒక కండిషన్, కే స్టార్ట్ ఒక కండిషన్, కే ఎండ్ ఒక కండిషన్. ఇంతే కదా, మనకు 3 కండిషన్స్ అప్పుడు స్టార్లు ప్రింట్ అయ్యాయి, మిగతా అన్నిటప్పుడు స్పేస్లు ప్రింట్ అయ్యాయి ఎల్స్లో. సో ఇది మనకు వచ్చే కండిషన్స్. ఐ ఎండ్ అప్పుడు అంటే దీనికోసం ఈ లైన్ ప్రింట్ అవుతుంది, I3 కదా, ఐ ఎండ్ ఎంత 3 మన దగ్గర. సో 3 ఉన్నప్పుడు ప్రింట్ చేసేసాయి. కే స్టార్ట్ ఏంటి 0, సో కే స్టార్ట్ ఉన్నప్పుడు ప్రింట్ చేసి ఫస్ట్ వచ్చేస్తుంది, కే స్టార్ట్ ఉన్నప్పుడు ప్రింట్ చేయి. కే ఎండ్ అంటే ఏంటి, ఇది రావడం కోసం, కే ఎండ్ ఉన్నప్పుడు ప్రింట్ చేస్తే స్టార్ ఇది వస్తుంది. సో దానికి కోడ్ ఎట్లా రాస్తాము అంటే, సో ఇది ఇట్లనే ఉంచి ఇప్పుడు ఫస్ట్ ఐ ఎండ్ అంటే ఏంటి, ఐ ఈక్వల్ టు n-1 కదా, ఇది ఈ కండిషన్ కరెక్ట్ అయితేనే ఈ స్టార్లను ప్రింట్ చేస్తాం అనమాట మనం. సో ఐ ఈక్వల్ టు n-1 అంటే లాస్ట్ లైన్ ఒక్కటి ప్రింట్ అవుతుంది అంతే కదా, ఎందుకంటే ఐ n-1 ఎప్పుడు అవుతుంది, ఈ లాస్ట్ లైన్లో ఉన్నప్పుడు n-1 అవుతుంది. సో లాస్ట్ లైన్ ఒక్కటి ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి ఇట్ సైడ్వి కావాలి, ఇది ఎప్పుడు కే 0 ఉన్నప్పుడు ఐ ప్రింట్ అవుతుంది కదా. సో నువ్వు ఇక్కడ ఆర్ పెట్టు కండిషన్, కే ఈక్వల్ టు 0 అను. సో ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ప్రింట్ అవుతాయి. సో స్టార్టింగ్ స్టార్స్ అన్ని ప్రింట్ అవుతాయి, కే ఈక్వల్ టు 0 ఉన్నప్పుడల్లా స్టార్స్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయినాయి కదా. ఇప్పుడు ఎల్స్లో system.out.println నీకు హైఫెన్స్ పెడతా, సో మంచిగా కనిపించడానికి. సో ఎల్స్లో హైఫెన్ పెట్టా అంటే మిగతా అన్నిట్లలో హైఫెన్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో లెట్స్ సీ హైఫెన్స్. సో మిగతా అన్నిట్లలో హైఫెన్స్ ప్రింట్ అయినాయి, కానీ మనకి లాస్ట్ ఎండింగ్లో కూడా స్టారే ప్రింట్ కావాలి కదా. సో అప్పుడు ఇక్కడ నేను కే ఆర్ కే ఎండ్ అని ఎట్లా ఎప్పుడు చెప్తా, కే ఎక్కడ ఎండ్ అవుతుంది 2 స్టార్ i+1 కంటే ఒక ముందర ఎండ్ అవుతుంది. సో కే ఈక్వల్ టు 2 స్టార్ i అవుతాయి. సో కే ఈక్వల్ టు 2 స్టార్ అయినప్పుడు కూడా స్టారే ప్రింట్ చేయి, మధ్యలో హైఫెన్లు ప్రింట్ చేయకని చెప్తున్నా. దానివల్ల ఏమవుతుంది లెట్స్ సీ. సో మనకు కావాల్సిన సింబల్ వచ్చేసింది, మధ్యలో ఈ పుల్ల తీసేసి స్పేస్ పెట్టేద్దాం. మనకు కావాల్సిన బొక్కబడిన కొండ కూడా వచ్చేస్తుంది. లెట్స్ సీ, బొక్కబడిన కొండ కూడా వచ్చేసింది. సో సింపుల్ కదా బొక్కబడిన కొండ.
జస్ట్ ఐ ఈక్వల్ టు n-1 అంటే లాస్ట్ రో రావడానికి, k ఈక్వల్ టు 0 ఎందుకంటే స్టార్టింగ్ది రావడానికి, k ఈక్వల్ టు 2 స్టార్ ఎండింగ్ అయ్యేది కూడా రావడానికి ఈ కండిషన్. సో ఈ 3 కండిషన్స్. సో ఇది ఎట్లా వస్తుంది లాజిక్ అంటే ఇప్పుడు చూసినావుగా, ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం ఎప్పుడు చేసినప్పుడు నాకు కూడా రాలేదు, బట్ ఇది చేసినావు కదా, ఎప్పుడైనా ఇలాంటిది సిమిలర్ క్వశ్చన్స్ కొంచెం చూసినావు అనుకో రావడం స్టార్ట్ అవుతాయి. సిమిలర్గా కొంచెం తేడా క్వశ్చన్ చూసినా చేయగలుగుతావు, ఎందుకంటే దానికి కొంచెం రిలేటెడ్వి ప్రాబ్లమ్స్ నువ్వు ఆల్రెడీ చేసినావు. సో మెల్లమెల్లగా నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇట్లనే ఇంప్రూవ్ అవుతాయి. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇది కొంచెం హార్డ్ ఉంది కాబట్టి నీకు రాకపోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో నెక్స్ట్ అనమాట. సో మొత్తానికి బొక్కబడిన కొండ కూడా వేసేసినాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. బొక్కబడిన రివర్స్ కొండ. సో ఇప్పుడు కొంచెం పెద్దదే, బొక్కబడిన రివర్స్ కొండ అంట. సో బొక్కబడిన రివర్స్ కొండ ఎట్లా వేస్తావు? సో వీడియో ఇక్కడనే ఆపేసి వెళ్ళి ట్రై చేయి. బొక్కబడిన రివర్స్ కొండ నువ్వు చేయడానికి ట్రై చేయి, నీకు వస్తుంది పక్కా. సో ఆల్ ద బెస్ట్ మచ్చా. సో ఇన్ కేస్ నీకు వచ్చింటే కింద కామెంట్ చేయి. సో చేసేసారు అనుకుందాం. ఇప్పుడు డైరెక్ట్ దీన్నే మనం ఇలాగట్లా మార్చేద్దాం. ఐ ఈక్వల్ టు n-1. మీరు ఇది హోంవర్క్ మీరు సాల్వ్ చేయండి, నా అలా మార్చకండి. మీరు స్టార్టింగ్ ఇట్లా డైరెక్ట్ మార్చేస్తే ఏం బాగుండదు. సో మీరే ట్రై చేయండి మొత్తం సాల్వ్ చేయడానికి. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, i మైనస్ అనేస్తే ఖతం. దీన్ని రన్ చేసేస్తే మనకు కావాల్సిన రివర్స్ కొండ వచ్చేస్తుంది. సింపుల్ కదా. సో మనకు కావాల్సిన రివర్స్ కొండ వచ్చేసింది. సో ఇది ఈ లైన్ ఎట్లా ప్రింట్ అయింది ఇప్పుడు అంటే, ఇక్కడ i n-1 అవుతుంది ఫస్ట్. సో ప్రింట్ అయింది. ఓకే నెక్స్ట్. సో ఇది మీరు అర్థం చేసుకోండి. సో సేమ్ ఇందాకట్లానే. సో ఇది మీ హోంవర్క్ అనమాట, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పెట్టండి అపార్ట్ ఫ్రమ్ దిస్ వీడియోస్. సో నెక్స్ట్ రివర్స్ కదా. ఇప్పుడు బొక్కబడిన డైమండ్ ఇది. షిట్ పేరాడ మర్చిపోయాను. ఓకే సో బొక్కబడిన డైమండ్ ఇది. ఈ బొక్కబడిన డైమండ్ ఎట్లా వేస్తాం? సో ఇదే కోడ్ని కాపీ చేసి సో లెట్స్ కాపీ దిస్ కోడ్. ఈ కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసి వస్తే కింద కామెంట్ చేయండి, తర్వాతనే ఇక్కడికి వచ్చేయండి చూడండి. సో i ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసి i లెస్ దెన్ n దాకా వెళ్ళి i++ చేస్తే ఇక్కడ మనకు దీన్ని రన్ చేసి చూద్దాం. లెట్స్ రన్. సో రన్ చేసి చూస్తే వచ్చేసింది. సో ఇది కూడా ఇప్పుడు కూడా మనకు కావాల్సిన మన స్టార్ అవుట్పుట్ వచ్చేసింది అనమాట. సో బాగుంది కదా స్టార్ అవుట్. ఏం చెప్తున్నాం అచ్చా, వచ్చిందా? రాలేదు కదా. సో కోడ్ ఎగ్జిటెడ్ విత్ ఎర్రర్స్ అనమాట. సో ఎర్రర్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు కంపైలర్ పని చేయకపోతే ఇట్లా కోడ్ ఎగ్జిటెడ్ విత్ ఎర్రర్స్ అని ఇట్లా వస్తుంది, ఏం ఎర్రర్ చూపించకుండా. సో అప్పుడు మళ్ళీ రీరన్ చేయండి. సో అంత ఓకే వస్తుంది. సో వచ్చింది. కాకపోతే మనం చూసిన పీడిఎఫ్లో అట్లా లేదు కదా, అసలు మధ్యలో ఏం లేవు. సో మనం కూడా మధ్యలో ఏం పెట్టొద్దు. సో మధ్యలో ఏం పెట్టకుండా ఎట్లా చేస్తాం? హౌ ఎట్లా చేస్తామంటే, ఎండింగ్ చేసేటప్పుడు ఈ దీంట్లో ఎండింగ్ ఒకటి తగ్గియాలి. ఒకటి ఇక్కడ n-1 దగ్గర స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ n-2 దగ్గర స్టార్ట్ చేయొచ్చు. సో మనం సర్లే ఎండింగ్ ఇక్కడ n-1 పెడదాం. ఇప్పుడు చూస్తే మధ్యలో ఒక గీత వచ్చి పైన కింద కొండ వస్తుంది, కానీ మనం చూసిన పీడిఎఫ్లో అసలు ఆ మధ్యలో గీత కూడా లేదు. సో ఇప్పుడు చూడు, మధ్యలో గీత వచ్చింది, కానీ పీడిఎఫ్లో అసలు మధ్యలో కూడా గీత లేదు. అది ఎట్లా తీసేస్తాం? సో అసలు ఏం కండిషన్ రాసినాం మనం ఆ గీత రావడానికి ఇక్కడ అంటే, k ఈక్వల్ టు 2 స్టార్, అది కాదు, i ఈక్వల్ టు n-1 కండిషన్ వల్ల అది వస్తుంది. సో అది తీసేద్దాం. ఇక్కడ నుంచి కూడా తీసేద్దాం. i ఈక్వల్ టు n-1 వల్లనే కదా మధ్యలో స్టార్స్ వచ్చేది. ఈ పక్క స్టార్స్ వస్తాయి ఎందుకంటే అది k ఈక్వల్ టు 0 అవుతుంది, ఇది k ఈక్వల్ టు 2 స్టార్ అయి వస్తాయి. ఇప్పుడు మధ్యలో లైన్ కూడా వెళ్ళిపోతుంది. సో ఆ లైన్ కూడా వెళ్ళిపోయి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది. సో కంగ్రాట్స్. నెక్స్ట్. సో ఇది కూడా వచ్చేసింది. తర్వాత ఇది ట్రై చేయి. సో ఇది వెళ్ళి ట్రై చేసేసే మచ్చా, ఇంకేంది. సో ఇన్ని వేసినావు, ఇన్ని ప్యాటర్న్స్ వేసినావు, ఈ ప్యాటర్న్ కూడా యూ కెన్ డూ ఇట్. సో వెళ్ళి ప్యాటర్న్ ట్రై చేయి. సో ట్రై చేశారు అనుకుందాం. సో ఇప్పుడు ఇన్ కేస్ వస్తే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు లెట్స్ సీ ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం. సో 1 ఉంది, 1 2 ఉంది, 1 2 3, 1 2 4, 1 2 5, 1 2 6 అట్లా నెంబర్స్ ఉన్నాయి. సో ఇది ఎట్లా మనం సాల్వ్ చేస్తాము అంటే, ఫస్ట్ దాన్ని ఇక్కడ బొమ్మ గీసుకుందాం. ఎక్కడైనా సర్లే కిందికి వెళ్ళి ఇక్కడ గీసుకుందాం. సో ఇక్కడ 1 1 2
1 2 3 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6. సో ఈ ప్యాటర్న్ మనకు రావాలి. ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే సో సింపుల్గా ఐ వాల్యూస్ మాత్రం 0 నుంచి 1 2 3 4 5. సో ఐ వాల్యూస్ 0 to 5 వెళ్తాయి. ఓకే ఫైన్. ఐ స్టార్టింగ్ 0, ఐ లెస్ దెన్ n 6 ఇక్కడ. సో ఐ లెస్ దెన్ n రాస్తావు, ఐ వాల్యూ సెట్. జే వాల్యూస్ ఏం చేస్తావు లోపల. సో ఫస్ట్ టైం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1, సెకండ్ టైం 2, థర్డ్ టైం 3, ఫోర్త్ టైం 4 5 6. సో ఐ ఎంత ఉందో సేమ్ 0 + 1 జే అంతే 1, ఐ + 1 జే 1 + 1 2. సో ఇక్కడ జస్ట్ ఫార్ములా ఐ + 1 ఇంకా సింపుల్ ఉంది. డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఐ + 1 ఐని ప్రింట్ చేసేసేయచ్చు, ఐ + 1ని ప్రింట్ చేసి. ఎంత సింపుల్గా ఉంది ఇది. సో ఇది మనం డైరెక్ట్ రాసేద్దాం కోడ్, ఇంకేంది. సో ఇంత సింపుల్ ప్యాటర్న్ చేసేద్దాం. సో ఇది మొత్తం తీసేస్తే లెట్స్ రిమూవ్. చలో లెట్స్ రిమూవ్ చేసేసాం కదా. ఇప్పుడు అంత సింపుల్ దానికి జల్దీ కోడ్ రాసేద్దాం. ఐ ఇంట్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ n, ఇక్కడ n వాల్యూ 6 తీసుకుందాం. ఇంట్ n ఈక్వల్ టు 6, ఐ లెస్ దెన్ n, ఐ ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దెన్ ఐ ప్లస్ 1, ఎందుకంటే ఐ ప్లస్ 1 వరకు వెళ్ళాలి కదా. సో j ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తా, సరే జే ప్రింట్ చేసి చూద్దాం. సో జే కాదు ప్రింట్ చేసా, బట్ ఫైన్ లెట్స్ సీ ఏమొస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలని ln ప్రింట్ చేద్దాం. సో లెట్స్ రన్ అండ్ సీ ఏం అవుట్పుట్ వస్తుంది అని. లెట్స్ సీ అవుట్పుట్ రారా. సో 0 1 0 1 0 1 2. సో 0 నుంచి స్టార్ట్ అయింది, మనకి 0 నుంచి కాదు కదా కావాల్సింది. ఏం కావాలి మనకి 1 1 2 1 2 3 అట్లా కావాలి. సో ఇక్కడ జే బదులు j + 1 పెట్టు. సో ఇది మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది. j + 1 పెడితే 1 1 2 1 2 3 1 2 3 4 వచ్చింది. సో కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది, అదే కదా మనకు కావాల్సిన అవుట్పుట్. సో అది వచ్చేసింది. అండ్ ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా పక్కన. సో మనం దీంతో పాటు స్పేసెస్ని కూడా ప్రింట్ చేద్దాం. సో దీంతో పాటు స్పేసెస్ని ప్రింట్ చేద్దాం. సో ప్లస్ స్పేస్. సో స్పేస్ ఇప్పుడు రన్ చేద్దాం, మన స్పేసెస్తో పాటు వస్తాయి. ఫైన్. ఇన్ కేస్ ఇక్కడ నీకు ఇట్లొద్దు, ఇక నేను జేనే పెడతా, j + 1 పెట్టా అన్నావు అనుకో. సో అప్పుడు ఏం చేద్దామంటే 0 దగ్గర స్టార్ట్ చేసే వాళ్ళు 1 దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇక్కడ లెస్ దెన్ బదులు ఈక్వల్ టు కూడా పెడదాం. అప్పుడు i + 1 ఉన్నప్పుడు కూడా రన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసింది మనకు కావాల్సిన అవుట్పుట్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. దీని తర్వాత మ్యాన్ ఇది వేరే ఉంది కదా. సో ఇట్లా రివర్స్లో. సో ఇది రివర్స్లో చేయాలి మనం. దీనికి ఏం చేస్తాం, సో ఇక్కడనే వీడియో ఆపేసి ట్రై చేయి నువ్వు సాల్వ్ చేయడానికి. సో రివర్స్లో నీకు ఇట్లా రావాలి. 1 ఇక్కడ స్పేసెస్ కూడా ఉన్నాయి మధ్యలో, అది కూడా కన్సిడర్ చేసుకో. సో ఇక్కడనే వీడియో ఆపేసి ఈ ప్రాబ్లం ట్రై చేయి. ఈ ప్రాబ్లం ట్రై చేశాక కింద కామెంట్ చేయి ఇన్ కేస్ వస్తే, లేకపోతే ఫైన్ కంప్లీట్లీ. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. చలో లెట్ సాల్వ్ దిస్. ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం అనమాట. సో మన ప్లే గ్రౌండ్కి వెళ్తే సో ఇది ఎట్లుంది 1 1 1 1 1 ఉన్నాయి అన్నీ. సో 1 1 1 1 ఉన్నాయి. తర్వాత ఇక్కడ 2 2 2 ఉన్నాయి. సో 2 2 2 3 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఈ ఫస్ట్ 4 × 4 తీద్దాం. n = 4కి ఇది చేయాలి మనం, ఈ అవుట్పుట్ తీసుకురావాలి. సో ఎట్లా తీసుకొస్తాం, లెట్స్ థింక్. సో ఏం చేయాలంటే చెప్పిన కదా, ఎప్పుడైనా ముందల స్పేసెస్ ఉండేవి వస్తే ఫస్ట్ ఈ స్పేస్ ఎట్లా బిల్డ్ చేయాలో ట్రై చేయి. మనకు ఆల్రెడీ తెలిసి ఇది ఎట్లా బిల్డ్ చేయాలో. సో బిల్డ్ చేసేద్దాం. ఇక్కడ ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, సో స్పేసెస్ నేను హైఫెన్స్ తోటి పెడతా. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇది బిల్డ్ చేయడం నీకు రావాలి. ఈ 3 హైఫెన్స్ 2 హైఫెన్స్ 1 హైఫెన్. సింపుల్ కదా, n = 4 ఉన్నప్పుడు ఈ హైఫెన్స్ ఇప్పటికి ఇన్నిసార్లు బిల్డ్ చేసినాం. సో వెళ్ళి ఫాస్ట్గా హైఫెన్స్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ కోడ్ రాద్దాం. సో n = 4కి రాద్దాం ఫస్ట్. సో i <n లోపల j మాత్రం 0 దగ్గర స్టార్ట్ అయ్యి j <n n - i - 1 అన్నిసార్లు ఏం ప్రింట్ చేస్తాం మనం, హైఫెన్ ప్రింట్ చేస్తాం. సో లెట్స్ గో. సో అన్నిసార్లు హైఫెన్ ప్రింట్ చేసినాం. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఒకటి నువ్వు అబ్జర్వ్ చేసినావు, ప్రతిసారి నువ్వు స్పేస్ని కూడా ప్రింట్ చేయాలి. కరెక్టే కదా. సో నువ్వు ఒకటి చేయొచ్చు, హైఫెన్తో పాటే స్పేస్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఇది ఒక ఈజీ వే, చాలా ఈజీ వే.
సో హైఫెన్తో పాటు స్పేస్, సో హైఫెన్తో పాటు స్పేస్ని ప్రింట్ చేస్తున్నా కాబట్టి దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు హైఫెన్ స్పేస్ హైఫెన్ స్పేస్ హైఫెన్ స్పేస్ వస్తాయి. ఓకే, సో ఇది హైఫెన్ తోటి స్పేస్ని ప్రింట్ చేసినాం, ఫైన్ కదా. దాని తర్వాత ఇది ఎట్లా ప్రింట్ చేస్తాం, సో ఇది 1 1 1 2 1 3 ఎట్లా ప్రింట్ చేస్తాం ఎట్లా. సో దీనికంటే ముందే మనం ఇది ప్రింట్ చేసినాం కదా సైడ్ నుంచి, సో సేమ్ ఇంతే కాకపోతే రివర్స్లో వస్తుంది ఫర్ లూప్ అంతే. సో ఫస్ట్ టైం ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి 1, సెకండ్ టైం 2, థర్డ్ టైం 3, తర్వాత 4. ఐ వాల్యూస్ అప్పుడు ఏమవుతున్నాయి, ఇక్కడ ఐ వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ ఐ వాల్యూ 1, ఇక్కడ ఐ వాల్యూ 2, ఇక్కడ ఐ వాల్యూ 3 అయినప్పుడు ఇవి వస్తున్నాయి అంటే జస్ట్ +1 దాకా ప్రింట్ చేయాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఫర్ లూప్ రాసేస్తే ఏమైతే చూద్దాం. సో దీని తర్వాత డైరెక్ట్ ఫర్ లూప్లో ఫర్ ఇంట్ k = 0 k <n - సో ఫస్ట్ టైం ఐ కదా ఇప్పుడు k < i + 1 k++. సో ఇక్కడ నేను డైరెక్ట్ system.out println ప్రింటే k+1 అనేస్తాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ వస్తుందో. సో మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు బట్ యా, సో 1 1 2 1 2 3 అట్లా వచ్చింది. సో మనకు స్పేస్ కావాలి కదా, సో స్పేస్ ఇద్దాం ఇక్కడ ప్లస్ స్పేస్. సో స్పేస్ కూడా ఇచ్చేసినాం. సో స్పేస్ ఇస్తే ఇప్పుడు కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది 1 1 2 1 2 3 1 2 3 4. కాకపోతే మనకు 1 2 అట్లా కావద్దు, రివర్స్లో రావాలి. రివర్స్ ఎందుకంటే ఇక్కడ చూసిరా 4 3 2 1 3 2 1 2 1 ఉంది. సో నీకు తెలుసు ఆల్రెడీ ఫర్ లూప్లో మనం రివర్స్ ఎట్లా వేస్తాం, 0 దగ్గర స్టార్ట్ చేసేది ఏదో ఐ దగ్గర స్టార్ట్ చేయి, k > 0 దగ్గరికి వెళ్ళు, k మైనస్ చేయి. సో ఇట్లా మనం రివర్స్ చేస్తాం. రివర్స్ చేయడం వల్ల ఏమవుతుంది రివర్స్లో వచ్చేస్తాయి. సో 1 1 2 1 2 3 1 4 3 2 1 వచ్చేసినాయి. ఇంకేముంది ఈ హైఫెన్ కాస్త తీసేసి స్పేస్ తోటి రీప్లేస్ చేద్దాం. సో 2 స్పేస్లు ఉన్నాయి. సో లెట్స్ గో, వచ్చేసింది మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా, ఇట్లా స్పేసెస్ కాకుండా పక్కనే స్పేస్ కాకుండా ఇక్కడనే కూడా మనం స్పేస్ తోటి రీప్లేస్ చేయొచ్చు. దానికి నేను కోడ్ ఆల్రెడీ రాసి పెట్టా, 16th ప్రాబ్లం కదా. సో కిందికి స్క్రోల్ చేద్దాం, 16 16 16 16 16 16 ఇది 16. సో ఈ కోడ్ యూజ్ చేస్తే 2 n - i - 1 అంటున్నాం, ఇక్కడ ఉట్టి n - i - 1 అంటున్నాం. ఇన్ కేస్ ఇంటూ 2 చేస్తే దానికి అర్థమైంది ఇక్కడ 2 స్పేసుల బదులు ఈ ఫర్ లూప్ 2 టైమ్స్ రన్ అవుతుంది. సో దాంతో ఒకటేసారి ఒకటే ప్రింట్ చేస్తున్నాం. సో అట్లా కూడా చేయొచ్చు. సో అది మన కోడ్ అనమాట. సో ఇది ప్రింట్ చేసినాం కదా, కంగ్రాట్స్. నెక్స్ట్ చలో వెళ్ళిపోదాం మన లాస్ట్ 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 ఇదే మన లాస్ట్ ఒక సెకండ్ యా. సో ఇదే మన లాస్ట్ ముగ్గు అనమాట. మొత్తానికి మనం ఈ ప్యాటర్న్స్ ఫినిష్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఫర్ లూప్ నువ్వు తోపు అయిపోయినావు అప్పుడే ఆల్రెడీ. సో ఇది మన లాస్ట్ ప్యాటర్న్. ఈ లాస్ట్ ప్యాటర్న్ ఎట్లా సాల్వ్ చేస్తాం, సో ఇక్కడితో ఆపేసి లాస్ట్ ప్యాటర్న్ ట్రై చేయమచ్చా. సో వెళ్ళి ఇక్కడ వీడియో ఆపేసి లాస్ట్ ప్యాటర్న్ తెప్పడానికి ట్రై చేయి. సో ఆ ప్యాటర్న్ చూడు, ఇక్కడ వీడియో ఆపేసి వెళ్ళి ఆ ప్యాటర్న్ తెప్పడానికి ట్రై చేయి ఎట్లా తెప్పిస్తావు అని. ఆల్ ద బెస్ట్ మచ్చా. సో చలో ఈజీయే, ఇంతవరకు ఇది చేసినాం కదా, దీని పక్కన ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 2 3 రావాలి, ఇక్కడ 2 3 4 రావాలి. ఈజీయేనా? ఈజీయే. ఏముంది మచ్చా, ఇంకో ఫర్ లూప్ రా. ఇక్కడ ఫర్ ఇంట్ ఐజేకే ఐ తీసుకోవద్దు, ఎందుకంటే ఐ బయట ఫర్ లూప్ తోటి ఇంటర్ఫియర్ అవుతుంది. కానీ లోపల ఫర్ లూప్ జే వాల్యూ ఓన్లీ ఆ ఫర్ లూప్ లోపలనే వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను జే వాడుకోవచ్చు, కే కూడా వాడుకోవచ్చు మళ్ళీ. సో జేకే ఏదో ఒకటి వాడుకోవచ్చు. సో జే వాడదాం. సో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం అంటే ఇక్కడ 2 దగ్గర స్టార్ట్ చేయాలి. సో అది ఎట్లా తెలుస్తుంది, ఇక్కడ ఐ వాల్యూ ఎంత 1 అయింది. సో నేను ఏం చేస్తా, i + 1 దగ్గర స్టార్ట్ చేస్తా. చేసేసి ఎప్పటి వరకు ప్రింట్ చేస్తా, 1 వచ్చింది 1 కంటే గ్రేటర్ ఉన్నంత వరకు ప్రింట్ చేస్తాను. ఇక్కడ 1 కూడా ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది. సో సారీ, నేను ఇక్కడ i + 1 దగ్గర స్టార్ట్ చేయొద్దు, ఎక్కడ స్టార్ట్ చేయాలో ఇంకా చూపిస్తా ఒక్కసారి. సో ఇక్కడ మనం ఇట్లున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ తీసేస్తే లెట్స్ రిమూవ్ దిస్. సో ఇది తీసేస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 2 అవుతుంది, ఇక్కడ 2 3 అవుతుంది, ఇక్కడ 2 3 4 అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఇది ప్రింట్ చేయగలగాలి 2 3 2 3 4. ఇక్కడ ఐ వాల్యూస్ ఏమైనాయి, ఇక్కడ ఐ వాల్యూ 0 అయింది, ఇక్కడ ఐ వాల్యూ 1 అయింది, ఇక్కడ ఐ వాల్యూ 2 అయింది, ఇక్కడ ఐ వాల్యూ 3 అయింది. సో ఇవి ఐ వాల్యూస్.
దాని తర్వాత మనం కొత్తగా కే స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో మళ్ళీ జే స్టార్ట్ చేస్తున్నాం కదా, సో జేని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ వాల్యూస్ ఎట్లా చెప్పిస్తావు? సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడేమో 2 దగ్గర 2 దాకా ప్రింట్ కావాలి. ఎక్కడైనా 2 దగ్గరనే స్టార్ట్ అవుతుందా ఒకటి చూసుకో. సో ఎక్కడైనా 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నువ్వు డైరెక్ట్ జే స్టార్టింగ్ పాయింట్ 2 అనేచ్చు. కానీ ఎండ్ ఎక్కడ అవుతుంది? సో ఇక్కడ ఎండ్ 2 దగ్గర అయిపోతుంది, ఇక్కడ ఎండ్ 3 దగ్గర అవుతుంది. ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు 2 దగ్గర ఎండ్ అవుతుంది, ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు 3 దగ్గర ఎండ్ అవుతుంది, ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు 4 దగ్గర ఎండ్ అయిపోతుంది. ఇంకేముంది? లెస్ దెన్ i+1 అన్నావు అనుకో, లెస్ దెన్ i+1. సో అప్పుడు ఏమవుతుంది? సో లెస్ దెన్ i+1 అంటే సో i1 ఉంది కదా, సో ఇక్కడ i1 ఉంది, 1+1 2 అవుతుంది. సో లెస్ దెన్ 2 అంటే 2 వస్తుందా? రాదు. సో లెస్ దెన్ ఈక్వల్ టు పెట్టు, అప్పుడు లెస్ దెన్ ఈక్వల్ టు 2 పెడితే సో 2 వచ్చేస్తుంది. సో దీనికి మనం ఏం చేస్తాం, ఇక్కడ జే i+1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాదు, జే 2 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. సో 2 దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ ఆపేస్తున్నాం? జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i+1 దగ్గర ఆపేస్తున్నాం. సో i+1 తర్వాత జే ప్లస్ ప్లస్ system.out.print జే అనేసి, తర్వాత స్పేస్ ఇవ్వడం మర్చిపోక్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. లెట్స్ సీ. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది సక్సెస్ఫుల్గా, ఎందుకంటే జే 2 దగ్గర స్టార్ట్ చేసినాం కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. సో ఈ ఫర్ లూప్ లోపల ఈ ఫర్ లూప్, సో తర్వాత జే వాల్యూ 2 3 అవుతుంది, తర్వాత 2 3 4 అవుతుంది. సో అట్లా మనం సక్సెస్ఫుల్గా అన్ని ప్యాటర్న్స్ సాల్వ్ చేసేసినాం, 17 ప్యాటర్న్స్ సాల్వ్ చేసినాం. సో ఈ 17 ప్యాటర్న్స్ తర్వాత నీకు డబల్ ఫర్ లూప్స్ మీద ఒక మంచి గ్రిప్ వచ్చి ఉంటుంది. సో కొంచెం లాజిక్ బిల్డింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోయి ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మెరుగుంటాయి. సో నెక్స్ట్ ఇంకా మంచి కాన్సెప్ట్స్ తోటి ఇంకా ఈజీగా వేలో ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. సో ఇలానే మనం డిఎస్ఏ కోర్స్ కంటిన్యూ చేద్దాం ఫ్రీగా. సో మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చేయండి అర్థమైందని. ఏమైనా అర్థం కాలేదు అనుకో వెళ్ళి కామెంట్ చేయండి ఏమేమి అర్థం కాలేదు అని. ఇంతకుముందు వీడియోలో డబల్ ఫర్ లూప్ అంత క్లారిటీ లేదని కొంతమంది కామెంట్ చేశారు, అంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ కావాలని. సో అందుకే మనం ఈ లాస్ట్ 2-3 వీడియోస్ డబల్ ఫర్ లూప్ మీదనే బాగా ప్రాక్టీస్ చేసినాం. ఇప్పటికి నువ్వు డబల్ ఫర్ లూప్లో ఒక లెవెల్ మీడియం ప్రో అయిపోయి ఉండాలి, ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాం. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, అండ్ ఇన్ కేస్ అర్థమైతే వెళ్ళి కామెంట్ చేయండి అర్థమైంది అని. నాకు కూడా మోటివేషన్ వస్తుంది అండ్ ఐ విల్ అండర్స్టాండ్ లైక్ మీకు అర్థమైంది అని. అండ్ మీ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయ వీడియో. సో ఎంతమంది ఫ్రెండ్స్ అయితే అంతమందికి షేర్ చేయి. సో డిఎస్ఏ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేస్తే దానికంటే గొప్ప విషయం ఏం లేదు. అండ్ ఇన్ కేస్ నీకు ఎంత టైం ఉంటే అంత తక్కువ టైంలో ఫినిష్ చేయడానికి ట్రై చేయి. బట్ నీకు తెలిసిన ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్లో స్టార్ట్ చేస్తే జస్ట్ అర్థం చేసుకో ఎంత టైం ఉంటుంది సాల్వ్ చేయడానికని. సో వాళ్ళు ఇంకా చాలా పెద్ద అవ్వచ్చు, కాబట్టి వెళ్ళి ఇప్పుడే షేర్ చేయి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ నేను కూడా మోటివేటెడ్గా ఉంటా. దట్స్ ఇట్. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్, సీ యూ.